రైట్ ఇక తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. ఐఎండీ చెప్పినట్టే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొలుతున్నాయి. పలు చోట్ల జనజీవనం స్తంభించింది. నదులు మహోగ్రరూపం సంతరించుకున్నాయి. జలపాతాలు ప్రమాదకరంగా దంచుకున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్కే పరిమితం చేశాయి. పలు జిల్లాల్లో ముందస్తుగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు క్యూమోలోనింబస్ మేఘాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్ ప్రమాదం పొంచి ఉన్నట్టు వాతావరణ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రమంతటా రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. రాబోయే 2 గంటల్లో హైదరాబాద్, రంగారెడ్డి సహా 15 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, నల్గొండ, నారాయణపేట, వికారాబాద్, వనపర్తి, సూర్యాపేట, హన్మకొండ, నాగర్ కర్నూల్ ఈ జిల్లాల్లో వర్షాలుంటాయని అలర్ట్ చేసింది. ఇప్పటికే రాగల 2 రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్, హన్మకొండ, ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఇవాళ రాత్రి వేళల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ప్రయాణాలు మానుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ రెడ్ అలర్టు, రేపు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ఒకటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని ఆనుకుని ఉన్నటువంటి వాయు బంగాళాఖాతం మరియు ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల మధ్యన కేంద్రీకృతమై ఉంది. దీని అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది. ఇంకొక ఉపరితల ఆవర్తనం ఈస్ట్ అరేబియా సముద్రం వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ ఒకటి ఈ ఉపరితల ఆవర్తనం అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం వరకు తెలంగాణ మీదుగా కొనసాగుతూ ఉండటం వల్ల దీని ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అట్లాగే భారీ అతి భారీ వర్షాలు, ఈరోజు రేపు అత్యంత భారీ వర్షాలు కూడా కొన్ని చోట్ల కురిసే అవకాశాలు ఉన్నాయి. అయితే రానున్న 5 రోజులు కూడా ఈ చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రేపు తెలంగాణకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయగా ఈరోజు కొన్ని సెంట్రల్ జిల్లాలు, పశ్చిమ తూర్పు జిల్లాల్లోని దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున మనకు ఎక్కువగా కూడా ఈ వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, అట్లాగే యాదాద్రి, సూర్యాపేట్, ఖమ్మం, భద్రాద్రి, జయశంకర్, భూపాలపల్లి, మూల్గు, మహబూబాబాద్ ఈ ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయగా దాని అనుబంధంగా ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో సిద్దిపేట్, జనగాం, హన్మకొండ, వరంగల్, అట్లాగే హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ ప్రాంతాలకు హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్స్ అంటే 12 to 20 సెంటీమీటర్స్ మధ్యలో కూడా కొన్ని చోట్ల ఉండే అవకాశాలు ఉన్నందున వీటికి ఆరెంజ్ వార్నింగ్స్ అవి జారీ చేయగా ఉత్తర జిల్లాల్లో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు హెవీ టు వెరీ హెవీ ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది.
మిగతా జిల్లాల్లో కూడా మోడరేట్ టు హెవీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అట్లాగే రేపటికి కూడా రెడ్ వార్నింగ్స్ జారీ చేయగా కొన్ని పశ్చిమ జిల్లాలు అయినటువంటి వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, అట్లాగే కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ మరియు రెడ్ వార్నింగ్స్ జారీ చేయగా తూర్పు జిల్లాలు అయినటువంటి జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు హెవీ టు వెరీ హెవీ ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. మిగతా జిల్లాలకు మనకు మోడరేట్ టు హెవీ అంటే 7 to 12 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ వరకు కూడా కొన్ని ప్రదేశాల్లో ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద రానున్న 5 రోజులు కూడా మనకు కొంచెం వాతావరణంలో మార్పులు వచ్చి భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రానున్న 5 రోజుల వరకు ఉరుముల మెరుపులు అట్లాగే గాలి తీవ్రత ఈరోజు రేపు 40-50 కిలోమీటర్ గంటకు కూడా వీచే అవకాశాలు ఉన్నాయి. రేపటి రోజు నేను చూసుకున్నట్లయితే మనకు కొంచెం తగ్గినప్పటికీ 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా గాలి తీవ్రత ఉండే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్లో వాన దంచికొట్టింది. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, మాసప్ ట్యాంక్, సోమాజిగూడ, లక్డీకాపూర్లో వర్షం బీభత్సం సృష్టించింది. లింగంపల్లి, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గంలో వర్షం కురిసింది. ఫిలింనగర్, బోరబండ, మధురనగర్, యూసుఫ్గూడ, మేడ్చల్, జేడిమెట్లతో పాటు పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. కుండపోత వానలతో సిటీ రోడ్లు జలమయం అయ్యాయి. భారీ వర్షాలతో నగరంలో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. రహదారులపైకి వర్షపు నీరు చేరింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. వర్ష ప్రభావంతో స్కూళ్లకు హాఫ్ డే సెలవు ఇచ్చారు. 2 రోజుల పాటు వర్ష ప్రభావం ఉంటుందని, లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ వ్యాప్తంగా నాన్ స్టాప్గా వర్షం దంచుకొడుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది నిండుగా కనిపిస్తోంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు ముందు జాగ్రత్తగా ముషరాంబాగ్ నుండి అంబర్పేట వెళ్లే బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమై లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు వర్ష బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే అన్ని రంగాల్లో విఫలమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా లేకపోయినా ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కార్యకర్తల బాధ్యత ఎక్కువని కేటీఆర్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు వెంటనే వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి త్రాగునీరు, పాలు, ఆహారం, మందులు, బట్టలు వంటి కనీస అవసరాలు అందించాలన్నారు. అత్యవసర వైద్య అవసరాల కోసం కూడా అవసరమైన చోట మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. మంచిర్యాల జిల్లాతో పాటు కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. మంచిర్యాల జిల్లా కన్నపల్లి, భీమిని మండలాల్లో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ 2 మండలాల్లో పలుతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బెల్లంపల్లి, సింగరేణి రీజియన్లో భారీ వర్షాలు కురిశాయి. శ్రీరాంపూర్, ఇందారం, మందమర్రి, ఖైరిగూడ, సింగరేణి ఓపెన్ కాస్ట్లో భారీగా వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మంచిర్యాల జిల్లాలో రెయిన్ అప్డేట్స్ మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. మంచిర్యాలతో పాటు కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు చోట్ల కూడా భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం బెల్లంపల్లి, సింగరేణి రీజియన్లోని శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ వద్ద ఉన్నాం. భారీ వర్షాలకు ఈ శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్లో భారీగా వరద నీరు చేరింది. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్తో పాటు బెల్లంపల్లి రీజియన్లో గల ఇందారం, శ్రీరాంపూర్, మందమరి, ఖైరిగూడ ఓపెన్ కాస్ట్లలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భారీగా వరద నీరు చేరింది. దీంతో ఎక్కడికక్కడ కూడా ఓబీ మట్టి తరలింపు పనులన్నీ కూడా నిలిచిపోయాయి. భారీగా వరద నీరు చేరడంతో ఓబీ మట్టు పనులు నిత్యం తరలించే వేలాది టన్నులు తరలించేటువంటి టిప్పర్లన్నీ కూడా కాంట్రాక్టర్లు అందరూ కూడా ఇక్కడ నిలిపివేసి
బొగ్గు ఉత్పత్తి నిలిపివేశారు. దాదాపు 4 బెల్లంపల్లి రీజియన్లో గల ఈ 4 ఓపెన్ కాస్ట్లలో గత రాత్రి నుంచి కూడా భారీ వర్షాలకు వరద నీరు చేరడంతో ఎక్కడికక్కడ కూడా ప్రొడక్షన్ ఆగిపోయింది. దాదాపు 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి సింగరేణి సంస్థకు నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఓవైపు మంచిర్యాల జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా కన్నెపల్లి భీమిని మండలాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే నెన్నెల తాండూరులో కూడా 15.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు బెల్లంపల్లి, వేమనపల్లి, నెన్నెల, భీమిని, కాసిపేట, కన్నపల్లి, తాండూరు మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో భీమిని మండలం వెంకటాపూర్లో ఎర్రవాగు ఉధృతంగా ప్రవహించడంతో గొల్లగూడ, బురదగూడ, వెంకటాపూర్, చిన్న తిమ్మాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు మండలాల్లో కూడా వేలాది ఎకరాల్లో పత్తి, వరి పంటలు నీట మునిగాయి. మరోవైపు తాండూరు మండలం నర్సాపూర్ గ్రామంలో ఏదైతే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నర్సాపూర్ వాగును గ్రామస్తులు అలాగే పోలీసులు తాడు సాయంతో గర్భిణిని వాగు దాటించి మెరుగైన వైద్య చికిత్స కోసం తాండూరుకు తరలించారు. ఏదైతే మంచిర్యాల జిల్లాతో పాటు అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పలు వాగులు, ఒర్రేలు పొంగి పలు ఏజెన్సీ గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. పెంచికల్పేట మండలంలో భారీ వర్షాలకు దిందా వాగు ఉధృతంగా ప్రవహించడంతో అక్కడ కూడా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దహేగా, బెజ్జూరు, పెంచికల్పేట మండలాల్లో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ఇప్పటికే డప్పు చాటింపు వేయించారు. మరోవైపు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి భారీ వర్షాల దృష్ట్యా ఈరోజు ప్రభుత్వ, ప్రైవేటు అంగన్వాడీ పాఠశాలకు కూడా సెలవు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటే ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం ఆదేశాలు కూడా జారీ చేసింది. మరోవైపు రెబ్బెన్లో కూడా భారీ వర్షాలకు రెబ్బెన మండల కేంద్రంలో పలు కాలనీలు కూడా ఏదైతే పలు ఇళ్లలో కూడా వరద నీరు చేరింది. దీంతో ప్రజలందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కొమరంభీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు 4 గేట్లను ఎత్తి 4,194 క్యూసెక్ల నీటిని బయటికి వదులుతున్నారు. నీటి నిల్వ సామర్థ్యం కొమరంభీం ప్రాజెక్టు సంబంధించి 10కి పైగా టీఎంసీలు ఉంది. అలాగే ప్రస్తుతము 5.688 టీఎంసీలో ఉంది. అవుట్ఫ్లో కూడా 4,194 క్యూసెక్లుగా ఉంది. దీంతో పెద్దవాగులోకి కొమరంభీం ప్రాజెక్టు నుండి వరద నీటిని పెద్దవాగులోకి వదులుతుండడంతో పెద్దవాగుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో పెద్దవాగు పరివాహక గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ఇప్పటికే ఏదైతే ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కూడా ప్రజాజీవనం కూడా అస్తవ్యస్తమైందని చెప్పవచ్చు. మరో 3 రోజుల పాటు మొత్తంగా ఏదైతే మరో 3 రోజుల పాటు వర్షాలు ఏదైతే ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటే ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి ఇప్పటికే అక్కడ ఏదైతే భారీ వర్షాలకు సంబంధించి కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎడతెరిపి లేకుండా గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ప్రజాజీవనం అస్తవ్యస్తమైందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస, ఉమేష్, టీ న్యూస్, మంచిర్యాల. వెల్కమ్ బ్యాక్. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. చింతవాగు, ఎర్రవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీనివాసపురం, నేరేడుచర్లలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరి నిత్యావసర వస్తువులు తడిచిపోయాయి. పంట పొలాలు నీట మునిగి భారీగా పంట నష్టం జరిగింది. పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద వస్తుండటంతో అధికారులు పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలు, వరదలతో నల్గొండ జిల్లా కేతపల్లిలోని మూసీ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అధికారులు 5 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 10,891 క్యూసెక్లు, అవుట్ఫ్లో 16,449 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 644 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది.